హలో సాయిరామ్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్ సార్. కొంతమంది అవసరానికి మించి టాక్స్ అనేది పే చేస్తూ ఉంటారు. ఆ పే చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? చాలామందయితే గనక నేను టాక్స్ కడుతున్నాను అని అనుకుంటారు. ఇయర్‌ల తరబడి టాక్స్ కడతారు. కానీ ఒక క్వెషన్ మాత్రం వేసుకోరు. నేను కరెక్ట్‌గా కట్టాల్సిన టాక్స్ కడుతున్నానా? ఒకవేళ నాకు తెలియకుండానే అంతకన్నా ఎక్కువ కడుతున్నానా? హ్మ్. ఈ క్వెషన్ అనేది చాలామంది వేసుకోరు. చాలామంది ఉద్యోగులు, బిజినెస్ వాళ్ళు, ఫ్రీలాన్సర్స్ వీళ్ళందరూ ఏంటంటే తెలియకుండానే సమ్‌టైమ్స్ థౌసండ్స్‌లో కడతారు. ఒకవేళ కొన్ని ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో లక్షల్లో కూడా ఎక్కువ టాక్స్ పే చేస్తూ ఉంటారు. ఓకే. అసలు ముందు ఈ పీపుల్ ఎక్కువ టాక్స్ ఎందుకు పే చేస్తున్నారంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ లా మీద అవగాహన లేకపోవడం. ఇన్‌కమ్ టాక్స్ లా అనేది పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్‌గా ఉంటుంది. దాన్ని వీళ్ళు చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. అవును. దాంతో చాలామంది ఏంటంటే అవగాహన లేకుండా ఎక్కువ టాక్స్ కడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే టాక్స్ ప్లానింగ్ అనేది వీళ్ళు ఖచ్చితంగా మార్చ్‌లో చేస్తారు. అదేంటో గాని ఒక నెల తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఏప్రిల్‌లో ఉంటది. అప్పుడు చేయరు. హ్మ్. అది ఖచ్చితంగా లాస్ట్‌కి వచ్చేటప్పటికే చేస్తూ ఉంటారు. అప్పుడేంటంటే సరే ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో సరైన టాక్స్ ప్లానింగ్ లేక టాక్స్ ఎక్కువ కట్టాల్సి రావచ్చు. మీకు సింపుల్‌గా చెప్తాను. మనకి న్యూ టాక్స్ రెజిమ్‌లో 12,00,000 వరకు ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకి రిబేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి సాలరీ 14,00,000 అనుకుందాం సీటీసీ. ఇప్పుడు అతను సర్లే నాకు 12,00,000 కదా! కన్నా ఎక్కువ ఉంది కదా! నేను ఎట్లాగో టాక్స్ కట్టాల్సి వచ్చిందని ఇగ్నోర్ చేశాడనుకుందాం. అతను టాక్స్ కట్టాల్సి వస్తది. బట్ ఆయన కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాడు ఆయన సాలరీ కాంపోనెంట్స్‌ని. ఇప్పుడు 14,00,000లో ఆయనకి 6,00,000 బేసిక్ పే ఉందనుకుందాం. ఇప్పుడు ఆయన 12% పీఎఫ్ కట్టాలి. అవును. ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్. అంటే అదొక 72,000 వస్తుంది. నెక్స్ట్ ఆయన ఎన్‌పీఎస్ కూడా ఆప్ట్ ఇన్ చేశాడనుకుందాం. 10% ఎన్‌పీఎస్‌కి పెట్టాడు ఎంప్లాయర్ తరపు నుంచి. అంటే అక్కడ ఒక 60,000. ఓకే. అంటే మనకి ఎలాగో స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. 75,000. 3 కలుపుకుంటే 2,07,000 రూపీస్ ఎగ్జామ్షన్ వస్తుంది. 14,00,000 నుంచి 2,07,000 పోతే లెస్ దెన్ 12,00,000 అవుతుంది. ఇప్పుడు కట్టాల్సిన టాక్స్ ఏమీ లేదు. అవును. కానీ ఇది ఎంతమందికి తెలుసు? సరిగ్గా కూర్చొని ఏప్రిల్ నెలలోనే ప్లాన్ చేసుకుంటే మనకి టైం ఉంటది కాబట్టి మనం ఆప్ట్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటది. మనం టాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌గా పీపుల్ చేసే మిస్టేక్స్ ఏంటంటే టాక్స్ ప్లానింగ్‌ని లాస్ట్ మొమెంట్‌కి నెట్టేస్తారు. అండ్ ఓల్డ్ రెజిమ్, న్యూ రెజిమ్ పైన అవగాహన ఉండదు. ఇప్పటికి చాలామంది ఏంటంటే న్యూ రెజిమ్ బెస్ట్ అనుకుంటారు. బట్ అది అందరికీ బెస్ట్ కాదు. కొంతమంది ఉంటారు. వాళ్ళకేంటంటే డిడక్షన్స్ ఉంటాయి, హోమ్ లోన్స్ ఉంటాయి. వీళ్ళకి ఈ ఎగ్జెంప్షన్స్ వాడుకొని స్టిల్ ఓల్డ్ రెజిమ్‌లోనే ఎక్కువ టాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అది హ్మ్. కంపేర్ చేసుకోరు. నెక్స్ట్ అందుబాటులో ఉన్న డిడక్షన్స్‌ని ఎఫిషియెంట్‌గా వాడుకోరు. నేను చూసాను ఒక కపుల్‌కి 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కార్ కొనాలనుకుంటున్నారు. వాళ్ళ ఆఫీస్‌లో కార్ లీజ్ పాలిసీ ఉంది. కార్ లీజ్ పాలిసీలో కార్ తీసుకుంటే గనక వాళ్ళకి అమౌంట్ ఏదైతే వాళ్ళు ఆ ఇయర్‌లో పే చేస్తారో అది వాళ్ళకి ఇన్‌కమ్ నుంచి ఎగ్జంప్షన్ వస్తుంది. అవును. అది ఆప్ట్ చేయలేదు. తెలీదు. అండ్ వాళ్ళకుండే ఇన్‌కమ్ సోర్సెస్ పైన సరైన ప్రణాళిక లేకపోవడం. వాళ్ళకేంటంటే సాలరీ ఒక్కటే టాక్స్ కట్టాలనుకుంటారు. సాలరీ ఒకటే కాదండి. మీకొచ్చే బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద కూడా మీరు టాక్స్ కట్టాలి. అండ్ ప్రొఫెషనల్ సీఏ సలహా తీసుకోకుండా ఉంటారు. మనం ఎంత ఎక్స్‌పర్ట్ అయినా మన ఓన్ డొమైన్‌లో టాక్స్ అనేది సీఎస్ కప్ ఆఫ్ టీ. అవును. వాళ్ళ సలహాలు తీసుకోరు. సో, మెయిన్‌గా ఇప్పుడు ఈ టైంలో జరుగుతుందంటే ఓల్డ్ రెజిమ్, న్యూ రెజిమ్‌ని కంపేర్ చేయట్లేదు. డిఫాల్ట్‌గా అందరికీ న్యూ రెజిమ్ ఉంటుంది. మీకు ఒకవేళ ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉన్నాయి. మీరు ఏటీసీ 1.5 లాక్స్ వాడుతున్నారు. నెక్స్ట్ హోమ్ లోన్ మీద మీకు 2 లాక్స్ ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ ఇన్స్యూరెన్సెస్ మీరు ఆల్మోస్ట్ 1 లాక్ వరకు మీకు పేరెంట్స్‌కి పే చేస్తున్నారు. ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ లోన్ ఉంది. దెన్ మీకు ఓల్డ్ రెజిమ్‌లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంత టాక్స్ పడుతుందనేది. అలా కాకుండా డిఫాల్ట్‌గా న్యూ రెజిమ్ పెట్టుకుంటే మీరు ఎక్కువ పే చేసినట్లు అవుతుంది. అండ్ ఓల్డ్ రెజిమ్‌లో మనకేంటంటే డిడక్షన్స్ ఉంటాయి. న్యూ రెజిమ్‌లో ఏంటంటే రేట్స్ తక్కువుంటాయి. యెస్. సో, నార్మల్‌గా ఏందంటే 12 లాక్స్ లోపు ఉంటే గనుక న్యూ రెజిమ్‌కి వెళ్ళిపోవచ్చు. 12 లాక్స్ దాటి ఉంటే గనక మనం కంపేర్ చేసుకోవాలి. ఓల్డ్ రెజిమ్‌లో నాకెంత పడుతుంది? న్యూ యెస్. రెజిమ్‌లో నాకెంత పడుతుంది? కొంతమంది అడ్వాన్స్ టాక్స్ కూడా పే చేస్తారు కదా సార్. సో వాళ్ళ పరిస్థితి ఏంటండి? అడ్వాన్స్ టాక్స్ అనేది డిఫాల్ట్‌గా పే చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు మీరొక కంపెనీలో ఎంప్లాయీ. మీకు ఇన్‌కమ్ అనేది మీ కంపెనీ సాలరీ రూపంలో పే చేస్తుంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఎవ్రీ క్వార్టర్ మీకు ఎస్టిమేషన్ ఏసుకుంటుంది. మీకు టోటల్ ఇన్‌కమ్ ఎంత? మీరు టాక్స్ ఏమైనా కట్టాలా? అది మీ తరపున మీ ఎంప్లాయర్ డిడక్ట్ చేసి కంపెనీకి పే చేస్తారు. ఓకే. ఇది ఏంటంటే సాలరీ పర్సన్స్ విషయంలో ఈ అడ్వాన్స్ టాక్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. కానీ మీకేదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎఫ్‌డి నుంచి ఒక 50,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఆ 50,000 అనేది నాకు ఎంప్లాయర్‌కి తెలీదు కదా! అవును. నేను ఈ 50,000 ఇంట్రెస్ట్‌ని నా ఇన్‌కమ్‌కి యాడ్ చేసుకొని ఎంత టాక్స్ కట్టాలి? 10,000 15,000 చూసుకొని నేను ముందుగా పే చేయాలి. అలా పే చేయని పక్షంలో నేను దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సొస్తుంది. రూ. 1 ఇంట్రెస్ట్. ఈ అడ్వాన్స్ టాక్స్ మీద చాలామంది ఏంటంటే టాక్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్ చాలా డెవలప్ అయిపోయింది. మీకు బ్యాంక్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? పోస్ట్ ఆఫీస్ నుంచి ఎంత వస్తుంది? డివిడెండ్స్ ఎంత వస్తున్నాయి? మొత్తం ఆటోమేటిక్‌గా ఫెచ్ అవుతున్నాయి. మీరు తప్పించుకోలేరు. మీరు కావాలనుకుంటే ముందే మీరు ఫార్మ్ 26 ఏఎస్ చూసుకోండి. మీకు టోటల్‌గా ఎంత ఇన్‌కమ్ ఉంది? అక్కడ మీకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక ప్రొఫెషనల్ సీఏ హెల్ప్ తీసుకొని అడ్వాన్స్ టాక్స్ ఫైల్ చేయండి. సరిపోతుంది. అండ్ ఇంకొకటేంటంటే కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు. అవును. వీళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 20,00,000 ఇన్‌కమ్ ఉందనుకుందాం. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంది వాళ్ళ సర్వీసెస్ ద్వారా 20,00,000 తీసుకున్నారనుకుందాం. వీళ్ళేంటంటే నాకు 20,00,000 వచ్చింది కదా! నేను 20,00,000 టాక్స్ కట్టాలేమో అనుకుంటారు. కానీ ఇన్‌కమ్ టాక్స్‌లో ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ 44 ఏడీ అని. ఇదేంటంటే చిన్న బిజినెస్ వాళ్ళకి
ఆడిటింగ్ మెయింటైన్ చేయని వాళ్ళకి ఈ సెక్షన్ వాడుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారా ఏంటంటే తీసుకున్న రిసీట్స్‌లో 6% మనం ఇన్‌కమ్ కింద చూపించుకోవచ్చు. అంటే అతను 20 లాక్స్ తీసుకున్నాడు. ఏదో కన్సల్టెన్సీ వర్క్ చేసి. దీన్ని మనం సెక్షన్ 44AD వాడితే 6% ఆఫ్ 20 లాక్స్ మన ఇన్‌కమ్ అవుతుంది. అంటే 1.2 లాక్స్. టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అవును. సో, ఇది ఎంత ఎఫిషియెంట్‌గా ఉంటుంది. అదే మీరు దాన్ని నార్మల్‌గా అనుకోండి మీరు ఫ్రెష్ ఇన్‌కమ్ కింద లేదా సాలరీ ఇన్‌కమ్ కింద అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ కింద చూపించారనుకోండి. మీరు టాక్స్ మొత్తం కట్టాల్సొస్తుంది. సో, ఏంటంటే మనకి ఈ ఇన్‌కమ్ టాక్స్‌ల మీద అవగాహన లేకపోవటం వల్ల చాలామంది అడిషనల్ టాక్స్ అనేది పే చేస్తూ ఉంటున్నారు. యెస్. అంటే సాలరీ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. మనకున్న అలవెన్సెస్, డిడక్షన్స్ ప్రకారం. అప్పుడు మనకి టాక్స్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా Yeah, సోషల్ thanks. పోస్ట్ ఇచ్చినందుకు.